ప్రైజ్ ద లార్డ్. నేటి శుభవచనము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనము. మా చిన్నతనంలో నేను సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు మేరీ చార్లెస్ అనేటువంటి అమ్మగారు మాకు వాక్యమును బోధించేటువంటి వారు. ఆమె ఎప్పుడు కూడా తరచూ యేసు మేలు చేయుచు సంచరించుచుండెను అనేటువంటి ఆ మాటనే ఎక్కువగా పలుకుతూ ఉండేటువంటి వారు. అవును, యేసుక్రీస్తు ప్రభువారి గురించి అపోస్తలులు 10వ అధ్యాయము 38వ వచనములో దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని అనేకమైనటువంటి దీనులైనటువంటి వారు, అభాగ్యులైనటువంటి వారు, దిక్కుమాలినటువంటి వారు మనకి కనిపిస్తూ ఉంటున్నప్పుడు కనికర సంపన్నుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరిస్తున్నటువంటి వారముగా మనము చేయదగినటువంటి సహాయము ఖచ్చితంగా మనము చేయాలి. సామెతల గ్రంథంలో ఈ వాక్యాన్ని మనము ఎరుగుదుము కదా. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెనను పొందుదురు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. మనము ఇతరులకు ఉపకారము చేస్తామనేటువంటి ఉద్దేశముతోనే దేవుడు మనలను దీవిస్తూ ఉన్నాడు. కావున ప్రియ స్నేహితులారా, ప్రేమ, కనికరము, దయ మనమందరము కలిగి ఉండి, యేసయ్య కనికరము కలిగిన దేవుడు కాబట్టి మనమును కనికరమును కలిగి జీవిద్దాం. ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని నిశ్చయముగా హెచ్చిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.